నందిగామ ఆర్డీఓ కార్యాలయం వద్ద ప్రజా సంఘాల నాయకులు తమ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి పివి ఆంజనేయులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2021 డిసెంబర్ 9న రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అన్నారు. కార్పొరేట్ అనుకూల మార్కెట్ చట్టాలు, విద్యుత్ రంగ ప్రైవేటీకరణతో రైతులు, వ్యవసాయ కార్మికులకు నష్టం కలిగిస్తున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, పంటలకు C2+50 మద్దతు ధరను చట్టబద్దం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చనుమోలు సైదులు, తుమ్మల నాగేశ్వరరావు, గుమ్మల ఏడుకొండలు, సైదు ఖాసిం, ఎర్రసీను, కోటా కృష్ణ, దంతాల వెంకటేశ్వర్లు, బొడ్డు రాము, గోపీనాయక్ తదితరులు పాల్గొన్నారు. రైతులు పండించిన పంట కనీస మద్దతు ధర, వర్ధిల్లాలి రైతు ప్రజా సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి రైతు ప్రజా సంఘాల ఐక్యత. ఈరోజు జయప్రదం చేయండి. ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతు కార్మిక సంఘాల నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల, రైతు సంఘాల నిరసన కార్యక్రమాన్ని ఇవ్వాలి. రైతులు కనీస మద్దతు ధర ఇవ్వాలి. రైతులు పండించిన పంట కనీస మద్దతు ధర నశించాలి. కార్మిక రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి నశించాలి. రైతు కార్మిక సంఘాల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి ఇవ్వాలి. కార్మికులు సమాన పనికి సమాన వేతనం నశించాలి. రైతు 4 వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి. రైతు వ్యతిరేక చట్టాలను సోదరులారా, ఈరోజు దేశవ్యాప్తంగా SKM పిలుపు మేరకు, కార్మిక సంఘాల పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో ఈరోజు ధర్నాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలను కాపాడాలని, రైతు వ్యతిరేక చట్టాలని రద్దు చేయాలని, కార్మిక 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలని, ప్రైవేటీకరణను ఆపాలని, పబ్లిక్ రంగాన్ని కాపాడాలని దాంతో ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చేటటువంటి 87,000 కోట్ల రూపాయల సబ్సిడీని రద్దు చేసింది. దీంతో పాటుగా పబ్లిక్ రంగంలో ఉండేటువంటి పరిశ్రమలు మొత్తం కూడా ప్రైవేటీకరణ చేస్తుంది. దీంతో పాటు ఈరోజు కనీస మద్దతు ధర C+2 అనే పేరుతో ఈరోజు అది లేకుండా, మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేయకుండా ఈరోజు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ప్రైవేటీకరణ చేస్తుంది. ఆ రీత్యా 8,110 రూపాయలు CCI కొనుగోలు కేంద్రం కాటన్ కొనాలి. కనీసం 5,000, 5,500 రూపాయలు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. దీంతో పాటుగా మొక్కజొన్నలో 2,400 రూపాయల మద్దతు ధర ఉంటే 1,790 రూపాయలు, 1,800 రూపాయలు చేసి కొనుగోలు చేస్తున్నారు. అది ప్రైవేటు వ్యాపారస్తులు. పెసలో 7,500 రూపాయల మద్దతు ధర ఉంటే 4,500 రూపాయలు కొనేటటువంటి నాదులు లేడు. ఈ రకంగా అన్ని పంటలకు కూడా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించి ఆ మద్దతు ధరల చట్టాన్ని అమలు చేయకుండా ఈరోజు ప్రైవేటు వ్యాపారస్తులకి, ప్రైవేటు భాగస్వామ్యులు చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతాంగం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయాలనేటటువంటి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు రద్దు చేసి 8 గంటల పని 10 గంటలు తప్పనిసరిగా పనిచేయాలనేది పార్లమెంట్లో బిల్లు పెట్టాం. ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 10 గంటలు కాదు 13 గంటలు పనిచేయాలని శాసనసభలో బిల్లు పెడితే ఏకోన్ముఖంగా మొత్తం కూడా ఈ బిల్లు ఆమోదమైంది. అందుకోసం ఇటువంటి బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రజలను రక్షించాలని. 5 గంటలు పనిచేయడానికే ఇబ్బందిగా ఉంది. 8 గంటల పనికి కూడా మధ్యలో గంట రెస్ట్ ఉంది. అందుకోసం 13 గంటలు పనిచేస్తే కార్మికులకి అనేకమైనటువంటి అసౌకర్యాలు గురవుతారు. అందుకోసం 13 గంటల పని రద్దు చేయాలనేటటువంటిది, పాత పద్ధతిలో 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలనేది ఈ రోజున దేశవ్యాప్తంగా నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.